నెల్లూరులోని డిఆర్ కన్వెన్షన్ హాల్లో మీడియాతో శనివారం రాత్రి వైసీపీ రాజ్యసభ సభ్యులు నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలు ఒక ఎంపీ స్థానం గెలుచుకుంటామన్నారు. మేము బూత్ కమిటీలలో సహా అన్ని సిద్ధం చేసుకుని ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాల కారణంగా రాష్ట్రంలో ప్రతి పౌరుడు ఆదాయం 2-3 రెట్లు పెరిగిందన్నారు. గతంలో ఇచ్చిన పరిపాలన కన్నా వైసీపీ పాలనలో మెరుగైన సంక్షేమ పాలన ముఖ్యమంత్రి అందించారని విజయసాయిరెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లాకు ప్రత్యేక మేనిఫెస్టో తీసుకొస్తాం, రాష్ట్రంలోనే మెరుగైన అభివృద్ధి నెల్లూరు జిల్లాలో సాధిస్తామన్నారు. ఒక నిర్వచనం ఉంది. మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీఎం ఫేస్గా మేము ఎన్నికలను ఎదుర్కోబోతున్నాం. మా యొక్క రాజకీయ క్యాంపెయినింగ్ అన్నటువంటిది పూర్తి చేసుకున్నాము. ఎన్నికల క్యాంపెయినింగ్ సిద్ధమయ్యాం. బూత్ కమిటీలు కానీ అన్నీ కూడా పూర్తి చేసుకుని మేము ఎన్నికల రంగంలో రణరంగంలో మేము ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమైనా కూడా మంచి ధీమాతో ఎదుర్కొంటా ఉన్నాం. మా యొక్క అధినాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి సుపరిపాలన, అందించినటువంటి సంక్షేమ పథకాలు, చేసినటువంటి అభివృద్ధి, మరొక్కసారి చెప్తా ఉన్నాను, చేసినటువంటి అభివృద్ధి రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రతి పౌరుడు ఆదాయం 2-3 పెరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా కూడా కనీస అవసరాలకి తిండికి కానీ, లేకుంటే బట్టలు కానీ, గృహ వసతి కానీ, విద్య కానీ, వైద్యంలో దేనికి కొదవ లేకుండా గత 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలనలో చూసుకుంటే ఇది 1000 రెట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకులు చేసినటువంటి పరిపాలనలో అత్యున్నతమైనటువంటి ఇది కనపడతా ఉంది. క్వాలిటీ కానీ సుపరిపాలన కానీ స్పష్టంగా తెలుస్తాం. అందుకే ప్రజలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా యొక్క అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మరొక అవకాశం ఇవ్వబోతున్నారు. గతంలో ఇచ్చినటువంటి సుపరిపాలన కన్నా మెరుగైనటువంటి పరిపాలన, మెరుగైనటువంటి అభివృద్ధి, మెరుగైనటువంటి పథకాలతో రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో పరిపాలన సాగించేదానికి ప్రజలందరూ కూడా ఓటు వేసి గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో రాబోయేటటువంటి కొద్ది రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అన్నటువంటిది రిలీజ్ చేస్తుంది. బహుశా మొట్టమొదటిసారిగా నెల్లూరుకి సపరేట్గా ఒక మేనిఫెస్టో, నెల్లూరు పార్లమెంట్ జిల్లాకి సపరేట్గా ఒక మేనిఫెస్టోని రూపొందించి నెల్లూరు జిల్లా ఎలా అభివృద్ధి చేస్తాం రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో